హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి మీ ఫేవరెట్ ఐస్లాండ్ ఒక ఫుల్ టూర్ ప్లాన్. యూరోప్ సిరీస్లో అందరికీ చాలా బాగా నచ్చిన కంట్రీస్లో టాప్ ఉండి వచ్చేసి ఐస్లాండ్. ఏదో వేరే ప్రపంచానికి వచ్చాము అనే ఫీలింగ్ ఇచ్చింది చాలామందికి ఆ కంట్రీ. మరి అలాంటప్పుడు ఆ కంట్రీ ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెస్ ఏంటి, ఎంత బడ్జెట్లో కవర్ చేయొచ్చు, ఎక్కడ ఉండాలి అండ్ ఒక ప్రాపర్ ప్లాన్ లాంటిది, ఐటనరీ లాంటిది ఈ వీడియో చూస్తే మీకు ఎండ్ వరకు అర్థమైపోతుంది. ఇంకా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ థింగ్ వచ్చేసి వీసా. వీసా ఇస్ సింపుల్ అండి. షెంజన్ వీసా ఒకటి ఉంటుంది కదా, యూరోప్లో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ తిరగడానికి ఆ వీసా సరిపోతుంది. సో ఐస్లాండ్ కూడా షెంజన్ వీసాలోకి భాగం ఉండడంతో మనకి ఎలాంటి వేరే వీసా అవసరం లేదు. షెంజన్ వీసా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అలా డీటెయిల్ వీడియో ఉంది కనుక ఒకసారి చూడండి చాలు. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కావాల్సిందల్లా కొన్ని మినిమం డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 4 lakhs అట్లా ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తర్వాత చూద్దరు. కానీ పదని ఇంకా మన ట్రిప్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఐస్లాండ్ చూడడానికి బెస్ట్ టైం ఏంటి? ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐస్లాండ్లో సమ్మర్. ఇక్కడ వచ్చేసి వెదర్ అరౌండ్ 9 degrees 10 degrees ఉంటుంది ఆ టైంలో. ఆ టైం వచ్చేసి చాలా బాగుంటుంది క్లైమేట్, ఐస్లాండ్ ఎంజాయ్ చేయడానికి. ఇంకోటి వచ్చేసి ఫిబ్రవరి నుంచి మార్చ్, ఇది వచ్చేసి వింటర్ సీజన్. బట్ ఐస్లాండ్ అనగానే మనకు గుర్తొచ్చేది వచ్చేసి నార్దర్న్ లైట్స్ కనుక, ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్దర్న్ లైట్స్ చూడాలి అనుకుంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యలో వెళ్తే నార్దర్న్ లైట్స్ కూడా విజిట్ చేయొచ్చు అండ్ ఐస్లాండ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. బట్ వెదర్ కొంచెం కూల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా గేర్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఐస్లాండ్ వచ్చేసి మన ఇండియన్ టైం కంటే 5.5 hours వెనకాల ఉంటుంది. సో అది విషయం మీరు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కానీ వాళ్ళు మీకు కాల్ చేయడానికి కానీ ఒక కన్వీనియంట్ టైం ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టైం గ్యాప్ 5.5 hours మనకంటే వెనకాల ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ ఐస్లాండ్ని కవర్ చేయడానికి ఎన్ని డేస్ అయితే బాగుంటుంది? ఒక 7 days అయితే బాగుంటుంది. ఈ 7 daysలో ఓన్లీ ఐస్లాండ్ కాకుండా మీరు ఇంకా వేరే కంట్రీస్ కూడా లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఐస్లాండ్ ఎలా చేరుకోవాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది సెర్చ్ చేసినప్పుడు ఫ్లైట్ రేట్ కూడా ఎక్కువనే చూపిస్తాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో బెస్ట్ రూట్ నేను కనుక్కున్నది ఏంటంటే హైదరాబాద్ నుంచి ప్యారిస్ నుంచి ఐస్లాండ్లోని రెకావిక్కి. ఆర్ ఈ ట్రిప్లో మీరు 3 countries కనుక కవర్ చేయాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా నుంచి ప్యారిస్ వెళ్తారు, ఒక 2 రోజులు టైం స్పెండ్ చేస్తారు అక్కడ. షెంజన్ వీసానే కాబట్టి ప్రాబ్లం లేదు, ప్యారిస్ కూడా చూడొచ్చు. ప్యారిస్ చూసుకొని అక్కడ నుంచి 2 days తర్వాత ఫ్లైట్ తీసుకొని ఐస్లాండ్ రెకావిక్కి వెళ్తారు. రెకావిక్లో ఒక 7 days టైం స్పెండ్ చేసుకొని రిటర్న్లో మళ్ళీ ప్యారిస్ మీదుగా కాకుండా జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ అని ఉంటుంది, ఫ్రాంక్ఫర్ట్ వెళ్తారు. అక్కడ ఒక few days టైం స్పెండ్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్. సో ఇది ఫ్లైట్ని మీరు వెళ్ళేటప్పుడు ఫ్రాంక్ఫర్ట్ మీదుగా వెళ్ళి రిటర్న్లో ప్యారిస్ మీదుగా వస్తారా, లేకపోతే ప్యారిస్ మీదుగా వెళ్ళి రిటర్న్లో ఫ్రాంక్ఫర్ట్ మీదుగా వస్తారా అనేది మీ చాయిస్. సో ఇప్పటివరకు నేను చేసిన రీసెర్చ్లో ఈ రూట్స్ మీద మాత్రమే కొంచెం ఐస్లాండ్కి టికెట్లు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. రీజనబుల్ అంటే ఎంత కూడా చెప్తాను. ప్యారిస్ మీదుగా కానీ ఫ్రాంక్ఫర్ట్ మీదుగా వెళ్ళినా కూడా ఇప్పుడు నేను రాబోయే 2 monthsకి సెర్చ్ చేస్తుంటే వెళ్ళి రావడానికి ఒక్కరికి ఇంచుమించు 80,000 నుంచి 90,000 రూపీస్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ యూరోప్ ట్రిప్ ఎక్స్పెన్సివే. అందులోనూ ఇది మనకి 3 countries కలిసి వస్తాయి కాబట్టి ఈ ప్యాటర్న్లో వెళ్తే మనకు అంత ఎక్స్పెన్సివ్ కూడా అయినట్టు అనిపించదు. మీరు ఎలా వెళ్ళినా కూడా మీరు రీచ్ అయ్యేది అల్టిమేట్గా ఐస్లాండ్ యొక్క క్యాపిటల్ రెకావిక్లో ఎయిర్పోర్ట్ వచ్చేసి కెఫ్లావిక్ అని ఉంటుంది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ సిమ్ మీరు ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకోండి. ఈ షెంజన్ వీసాకి సరిపోయేది తక్కువ డాటానా ఎక్కువ డాటానా అనేది మీ యూసేజ్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అది సిమ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ లింక్స్ ఇంపార్టెంట్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి బయటికి రాగానే ఈ ఎయిర్పోర్ట్ నుంచి రెకావిక్ సిటీ ఏదైతే ఉందో 50 kilometers ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను ప్లాన్ని 2 parts కింద స్ప్లిట్ చేస్తాను. మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది లేదా మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం అనుకుంటే నేను వెళ్ళినలాగా వెళ్ళొచ్చు. ఇది ఎలా అంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి బస్ తీసుకొని సిటీకి వెళ్ళిపోయి డే వైజ్గా టూర్స్ బుక్ చేసుకున్నాను. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టూర్. ఆ ప్లాన్లు ఏంటని చెప్తాను. అలా కాకుండా నేను నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వెళ్తున్నాము, 4 అలా, లేదంటే 2 వెళ్ళినా కూడా మా దగ్గర సఫిషియెంట్ బడ్జెట్ ఉంది అనుకుంటే కార్ రెంట్ తీసుకొని తిరగడం అనేది ఐస్లాండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో కార్ రెంట్ తీసుకోవచ్చు. సో దానికి వేరే లైసెన్స్ కూడా కావాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ నేను నా వేలో ఎలా వెళ్ళాను చెప్తాను. దాని తర్వాత కార్ రెంటల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి మీకు 2 బస్ లైన్లు ఉంటాయి సిటీకి వెళ్ళడానికి, గ్రే లైన్ అండ్ ఇంకోటి వచ్చేసి 2 లైన్లు ఉంటాయి. అందులో ఏది కూడా మీ ఫ్లైట్కి అనుగుణంగా ఆ టైంకి ఏ బస్ ఉంటే ఆ బస్ తీసుకొని సిటీ సెంటర్ రీచ్ అయిపోతారు. సిటీ సెంటర్కి 2,100 అలా పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. అక్కడ రీచ్ అయిన తర్వాత మీ హోటల్ ఎక్కడ తీసుకోవాలంటే ఈ డౌన్ టౌన్ ఏరియాకి దగ్గరలో తీసుకోండి. మీ హాస్టల్ ఆర్ హోటల్ మీ కన్వీనియంట్ని బట్టి.
సో హోటల్ అయితే అప్రాక్సిమేట్గా 15,000 రూపీస్ పడుతుంది పర్ నైట్కి ఇద్దరికి కలుపుకొని. కొన్ని హోటల్స్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి. అదే హాస్టల్ అనుకోండి 3,000 నుంచి 6,000 రూపాయలు పర్ పర్సన్ పడుతుంది వితౌట్ బ్రేక్ఫాస్ట్. హాస్టల్ది హోటల్ది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరేం చేస్తారంటే హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకుంటారు కనుక మీరు ఎయిర్పోర్ట్ నుంచి బస్ బుక్ చేసుకున్నప్పుడే మీ హోటల్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పారనుకోండి, ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి మీరు బస్ తీసుకొని రెకావిక్ అంటే ఐస్లాండ్ ఒక క్యాపిటల్ అయితే రెకావిక్ ఉందో అక్కడ మెయిన్ బస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ దింపిన తర్వాత అక్కడ నుంచి మీ హోటల్ వెళ్ళాలంటే ఈ చిన్న చితక బస్సు లాంటివి తిరగవు గలీ సందుల్లోకి, దానికి సపరేట్ కనెక్షన్స్. ఈ రెకావిక్లో ఏంటంటే అన్ని చోట్లకి బస్సులు ఎలా ఉండవు కాబట్టి మినీ బస్సెస్ లాంటివి నడుపుతూ ఉంటారు. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు హోటల్ చెప్తే వాళ్ళు అక్కడ నుంచి కనెక్టివిటీ బస్ ఏంటని కూడా వాళ్ళు దానికి అనుగుణంగా ప్లాన్ చేసి మీకు టికెట్ చేతిలో పెడతారు. లేదు బస్ స్టేషన్ నుంచి మీ హోటల్ దగ్గర అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోండి. సో హోటల్ కథం, బస్ కథం. సో మీరు వెళ్ళేసరికి హాఫ్ డే అయిపోతుంది కాబట్టి అట్లా కొంచెం డౌన్ టౌన్ ఏరియా బాగుంటుంది, అట్లా లుక్ వేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాట్లాడొచ్చేసి ఐస్లాండిక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ప్రాబ్లం లేదు. కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా అంటారు. 1 ఐస్లాండిక్ క్రోనా ఈజ్ ఈక్వల్ టు మనకి 60 పైసా, అంటే తక్కువ కరెన్సీ వైజ్. వాళ్ళు మన 1 రూపీ తీసుకెళ్తే అక్కడికి 1.65 ఐస్లాండిక్ క్రోనా వస్తాయి. కరెన్సీ మార్చుకోవడానికి యూరోస్ తీసుకెళ్ళి ఐస్లాండిక్ దానికి మార్చుకుంటే బెటర్. లేదు అనుకుంటే ఏదైనా ఒకటి ముందు ఒక వీడియో చేశాను నేను, కార్డ్స్ టు క్యారీ అని చెప్పి, ఆ కార్డ్స్ తీసుకెళ్ళి వాడుకుంటే ఇంకా బెస్ట్. ఐస్లాండ్లో ఉన్నంతసేపు ఒక పదం మీ మైండ్లో నుంచి తీసేసేయండి, అది వచ్చేసి రెస్టారెంట్ అనే పదం మర్చిపోండి. ఇంకా ఐస్లాండ్లో ఉన్నంతసేపు మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఈస్ బోనస్ స్టోర్స్ అని ఉంటాయి, గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి, అందులో టాప్ వచ్చేసి బోనస్. ఇందులోకి వెళ్ళామా, మనకి ఏం కావాలో పిక్ చేసుకున్నామా, తిన్నామా, బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకుంటే. రెస్టారెంట్స్ టూ ఎక్స్పెన్సివ్, టూ అసలు ఇంకా చెప్పలేము ఇంకా రేట్స్ గురించి. ఓకే, అడప అంటే డామినోస్ లాంటివి ఇలాంటివి ఉంటాయి, సో మేనేజ్ చేసుకోవచ్చు. సో నా ఫేవరెట్ థింగ్ ఈజ్ బోనస్లో అన్నీ దొరుకుతాయి, రెడీ టు కుక్ చేసుకుంటా అంటే మీరు అన్నీ తీసుకెళ్ళి కుక్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడికి కొంచెం రిలాక్స్ అయిపోయేసి హాఫ్ డే తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయి సన్ వోయేజర్ అని ఆ స్ట్రెచ్ అంతా డౌన్ టౌన్ ఏరియా అంతా బాగుంటుంది, అక్కడికి ఎక్స్ప్లోర్ చేసుకుంటారు. కథం నెక్స్ట్ డేకి డే టూర్ బుక్ చేసుకోండి, బ్లూ లగూన్కి వెళ్ళొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్ వచ్చేసి వాల్కనోస్కి, ఈ థర్మల్స్కి, ఇలాంటి లగూన్స్కి చాలా ఫేమస్ అండ్ వెల్ నోన్ కూడా. సో బ్లూ లగూన్ ఏంటంటే ఒక హాట్ థర్మల్ ఆర్ హాట్ స్ప్రింగ్ అనుకోవచ్చు. న్యాచురల్గానే వాటర్ హాట్గా ఉంటాయి, దాంట్లోకి వెళ్ళేసి చిల్ అవ్వచ్చు. ఇది అరౌండ్ 12,300 రూపీస్ పడుతుంది. బిఎస్ఐ అని చెప్పి బస్ టర్మినల్ ఉంటుంది, మీ హోటల్ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోండి. అక్కడ నుంచి బస్ ఉంటుంది, మీరు వాళ్ళు గైడ్ చేస్తారు, మన బుకింగ్ నెంబర్ అక్కడ చూపిస్తే ఆ బస్ ఎక్కుతారు, బ్లూ లగూన్లో దింపేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ వౌచర్ చూపిస్తే మనకేం చేస్తారు, వాళ్ళు ఒక లాకర్ కీ ఇస్తారు, టవల్ ఉంటుంది వాడుకోవడానికి, మన డ్రెస్ అని దాంట్లో పెట్టేసి వెళ్ళి ఆ బ్లూ లగూన్లో ఎంజాయ్ చేయొచ్చు. టైం లిమిట్ ఏం లేదు, హాయిగా 3-4 అవర్స్ చిల్ అవ్వచ్చు. దాంట్లో బాగుంటుంది. ఒక మాస్క్ లాంటిది ఇస్తారు, ఫేస్ మాస్క్ లాంటిది పెట్టుకోవడానికి, అండ్ ఒక డ్రింక్ ఇస్తారు. సో అది ఎంజాయ్ చేసి ఒక హాఫ్ డే రిటర్న్ మళ్ళీ ఐస్లాండ్ రెకావిక్ వస్తారు. లోకల్గా ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే చిల్ అవ్వండి, లైక్ చర్చెస్ ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కావాలంటే అవి ప్లాన్ చేసేసుకోవచ్చు హాఫ్ డేకి. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్లూ లగూన్ అయిపోయిన తర్వాత మీరు కనుక వింటర్లో వెళ్తే, ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఫిబ్రవరి నుంచి మార్చిలో వెళ్ళే వాళ్ళు ఉంటే నార్దర్న్ లైట్స్ చూసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి నార్దర్న్ లైట్స్ మోస్ట్లీ ఈవినింగ్ పికప్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బ్లూ లగూన్ అయిపోతుంది, సెకండ్ హాఫ్కి 4-5 తర్వాత పికప్ ఉంటుంది నార్దర్న్ లైట్స్ చూడడానికి. సో అది బుక్ చేసుకుంటే బెటర్. సమ్మర్లో వెళ్ళే వాళ్ళకి నార్దర్న్ లైట్స్ ఉండవు, ఏప్రిల్ తర్వాత వెళ్ళే వాళ్ళకి. సో నార్దర్న్ లైట్స్ లేని వాళ్ళు విత్ ఇన్ సిటీ తిరుగుతారు డే టు ఎండ్. డే 3 వచ్చేసి సౌత్ ఐస్లాండ్ టూర్. అసలు పిచ్చెక్కిచ్చేసింది నాకు ఐస్లాండ్ టూర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఈ సౌత్ ఐలాండ్ ట్రిప్. ఇది కూడా డే టూర్ బుక్ చేసుకోండి. అరౌండ్ 7,500 రూపీస్ పడుతుంది. పికప్ పాయింట్ ఇస్తారు. మీకు ఉన్న హోటల్ ఆర్ హాస్టల్ నేను ఇచ్చిన ఏరియా నుంచి విత్ ఇన్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బుకింగ్లో బస్ స్టాప్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి, గూగుల్లో ఎంటర్ చేసుకుంటారు, వాటికి వెళ్ళిపోతారు. పికప్ కోసం వెయిట్ చేస్తారు. పికప్ చేసుకున్న తర్వాత మనకు 1 by 1 లొకేషన్ చూపించుకుంటూ వెళ్తారు. అదేంటంటే ఫుల్ డే ఉంటుంది కదా, దీంట్లో స్కోగఫాస్ వాటర్ ఫాల్ అని, గ్లేషియర్ అని, విక్ విలేజ్ అని, బ్లాక్ శాండ్ బీచ్ అని, సెల్జా ఫోర్స్ వాటర్ ఫాల్ అని, ఇలా అంతా డే అంతా చూసుకుంటూ వస్తాము. ఒక్కొక్క వాటర్ ఫాల్ ఒక్కొక్క బ్యూటీలా ఉంటుంది, చాలా బాగుంటుంది తెలుసా. ఎంత బాగుంటాయి ఆ వాటర్ ఫాల్స్ అంటే. ఆ గ్లేషియర్ బాగుంటుంది, ఆ బ్లాక్ శాండ్ బీచ్ బాగుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా బస్సులో నుంచి జర్నీయే మనకి భలే అనిపిస్తుంటుంది. ఏంటి మనం వేరే ప్లానెట్ పైకి వచ్చామా అని ఒక ఫీల్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది ఏదో చోట మనకి మనసులో. సో అలా డే 3 కూడా ఎండ్ అయిపోతుంది. డే 4 వచ్చేసి గోల్డెన్ సర్కిల్ టూర్ పెట్టుకోండి. అరౌండ్ 5,300 రూపీస్ పడుతుంది ఇది. దీంట్లో ఏంటంటే కెరైడ్ కార్టర్, గల్ఫోస్ వాటర్ ఫాల్, గీజర్స్, తంగువీర్ నేషనల్ పార్క్,
ఇలా ఫుల్ డే టూర్ ఉంటుంది. ఇందులో టాప్ నాచ్ వచ్చేసి గీజర్స్ అని ఉంటాయి. న్యాచురల్గానే భూమిలో నుంచి వాటర్ హీట్ అయ్యి సర్టెన్ టెంపరేచర్ తర్వాత గాల్లోకి ఎగిసి పడతాయి అప్ టు 20 మీటర్స్. అది చాలా బాగా అనిపిస్తుంది, మంచి అనుభూతి. ఇది కూడా ఫుల్ డే పడుతుంది. పికప్ పాయింట్ ఇస్తారు, అక్కడికి వెళ్తారు, మళ్ళీ చూసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తారు, అక్కడ నుంచి హోటల్ వచ్చేస్తారు. సో ఫుడ్ వీళ్ళు తీసుకెళ్ళిన చోట ఎక్కడైతే బస్ పికప్ ఉంటుందో వీళ్ళు మధ్యలో బ్రేక్ పాయింట్ ఇస్తారు కాబట్టి ఒక రెస్టారెంట్స్ ఉన్న చోటనో లేదా సూపర్ మార్కెట్స్ ఉన్న చోటనో ఆపుతారు కాబట్టి సో మీరు అక్కడ రెస్టారెంట్స్ కొంచెం పర్లేదు బయటకు వెళ్ళిన తర్వాత, సిటీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత. సో మీ కన్వీనియంట్ బట్టి ప్లాన్ చేసుకోండి అది ఫుడ్. డే 5 కొంచెం హైకింగ్ ఇష్టపడే వాళ్ళకి ముఖ్యంగా నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, బట్ నా టైంలో ఇది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే వాల్కనో విజిట్ చేయొచ్చు మనం ఐస్లాండ్లో, యాక్టివ్గా ఉన్న వాల్కనోని. మనతో పాటు జియాలజిస్ట్ వస్తాడు, ఒక ప్లేస్ ఇస్తారు, అక్కడికి వెళ్తాం, వాళ్ళతో పాటు వెహికల్ అక్కడ పార్క్ చేసిన తర్వాత మనతో పాటు జియాలజిస్ట్ వస్తాడు. కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, ఒక 1 అవర్ వాల్కనో చూసుకొని మళ్ళీ ఒక 1 అవర్ ట్రెక్కింగ్ చేసుకుంటే కిందికి వస్తాం. ఇది వచ్చేసి అరౌండ్ 14,000 రూపీస్ పడుతుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే 6 నుంచి 7 అవర్స్ అయితే పడుతుంది ఎంటైర్గా చూసుకోవడానికి. 6th డే వచ్చేసి చాలానే ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి వేల్ వాచింగ్ నేను సజెస్ట్ చేస్తాను. నేను వెళ్ళినప్పుడు నాకు వేల్ వాచింగ్ అంత ఎక్స్పీరియన్స్ అంటే అంత పెద్దగా ఏం కనిపించలేదు, బట్ స్టిల్ ట్రై యువర్ లక్ అని అనొచ్చు. లేదా కొంచెం చిల్ అవుతారు అరౌండ్ ద సిటీ, లేదంటే ఇంకేదైనా యాక్టివిటీస్ ఉంటే 2 కింద ఇస్తాను, ట్రై చేయండి. అది బుక్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. సో డే 6 అలా అయిపోతుంది. డే 7 ఇంకా బ్యాక్ ఇండియా వైపు జర్నీ స్టార్ట్ అవుతుంది. బస్సెస్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి కానీ, సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి కానీ అవి కూడా ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. టైంకి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. సో డే 7 మీకు ముందు చెప్పినట్టుగా ప్యారిస్ కానీ లేదా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కానీ చూసుకొని రిటర్న్ అయిపోవచ్చు. షెంజన్ జోన్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. మీకు టైం ఉన్నాయనుకుంటే ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి, అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే టైం అండ్ బడ్జెట్. అండ్ ఫస్ట్ ప్రాసెస్ ఇది, ఓకేనా? ఇట్లా చేసుకుంటే ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవ్వచ్చు అంటే ఫ్లైట్స్, హోటల్స్ ఆర్ హాస్టల్ అండ్ ఈ డే టూర్స్కి అన్నీ కలుపుకొని బోనస్ స్టోర్ లాంటి వాటిలో ఫుడ్ అండ్ మధ్యలో కొంచెం రెస్టారెంట్స్లో తిని ఇలా ప్లాన్ చేసుకుంటే మినిమం ఒక 2 వెళ్ళేసి నీట్గా ప్లాన్ చేసుకుంటే ఒక డిసిప్లిన్డ్ వేలో 2 నుంచి 2.5 per person ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి చెప్పాను. మీరు ఎంత డిసిప్లిన్గా ప్లాన్ చేసుకుంటే అంత తక్కువ ఇంకా అయిపోగొట్టచ్చు. అండ్ ఇంకొక సెకండ్ ప్రాసెస్, ఇందాక చెప్పినట్టుగా కార్ తీసుకొని కూడా ఐస్లాండ్ అంతా తిరగొచ్చని చెప్పాను మీకు. వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఐస్లాండ్ అనేది చిన్న ఐలాండ్, మొత్తాన్ని ఐలాండ్ సెంటర్ పార్ట్ అంతా ఖాళీగా ఉంటుంది. మీరు ఏం తిరిగినా కూడా కోస్టల్ ఏరియా చుట్టూ తిరగాలి, సర్కిల్ వేసుకోవచ్చు. ఈ సర్కిల్ అంతా కూడా మీరు తిరగాలంటే కార్ చేతిలో ఉంటే బెటర్. యాజ్ సైడ్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో మనం కార్ రెంట్ తీసుకోవచ్చు ఐస్లాండ్లో. సో ఇది కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్లోనే బ్లూ కార్ రెంటల్స్ అని ఒకటి ఉంటుంది, కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈ రేట్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ ఎంత ఎక్కువ బుక్ చేసుకుంటే మనకు అంత డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు. మరి కార్ రెంటల్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే మీరు ఏ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి €50 నుంచి €500 దాకా ఉన్నాయి. ఎందుకు అంత వేరియేషన్ అంటే €50 అంటే జస్ట్ మనం కార్లో ఎక్కుతాము, రెకావిక్లో హోటల్ తీసుకుంటారు, కార్ తీసుకుంటారు, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్తారు, మళ్ళీ బ్యాక్ హోటల్కి వచ్చేస్తారు. లేదా ఒకరోజు రెకావిక్లో ఉండేసి ఒకరోజు సైట్ సీయింగ్ అంతా చూసుకొని మీ లగేజ్ అంతా కార్లో పడేసుకొని రెకావిక్ నుంచి వేరే ప్లేస్ టువర్డ్స్ సౌత్ వెళ్తారు. ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి మీరు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి నేనేం చేస్తాను అంటే అంత రోడ్ అంతా కూడా ప్లాన్ చేసిన ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, క్లిక్ చేసేసేయండి. దానికి అనుగుణంగా చూసుకుంటే వెళ్ళిపోండి ప్లేస్. సో మీరు ఆ 1 డేకి ఎంతవరకు చూసుకోగలుగుతారో అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి విక్లో కానీ లేదా ఆ నియర్ బైలో కానీ ఇక్కడ హోటల్ బుక్ చేసి పెట్టుకోండి ముందే, అక్కడ స్టే చేసేయండి. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేసేయండి. మొత్తం అట్లా సర్కిల్ అంతా చూసుకుంటూ రావచ్చు తక్కువ కార్ తీసుకుంటే. లేదు అనుకుంటే ఈ కార్లోనే స్టే చేసే అకామిడేషన్ చేసుకునే వెహికల్స్ కూడా ఉన్నాయి. అట్లా అందులోనే కుక్ చేసుకుంటాం, అందులోనే ట్రావెల్ చేస్తాం. ఆ టైప్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. బట్ అవి అరౌండ్ 300 నుంచి 500 మన భాషలో చెప్పాలంటే 45,000 నుంచి 50,000, 30 నుంచి 55,000 అయితే పడుతుంది పర్ నైట్కి, అంటే పర్ డేకి. ముందు చెప్పింది అయితే అరౌండ్ మీకు 4 నుంచి 5,000 ఇండియన్ రూపీస్లో పర్ డేకి వచ్చేస్తాయి. సో మీరు సిటీలో ఒకరోజు స్టే చేస్తూ వెహికల్ తీసుకొని నెక్స్ట్ సిటీకి మూవ్ అవుతారా, ఎలా ప్లాన్ చేసుకుంటారా, లేదా ఏదైనా క్యాంపర్ వ్యాన్ సిమిలర్ వెహికల్ అలాంటివి తీసుకొని మొత్తం ఐస్లాండ్ ట్రిప్ వేస్తారా అనేది మీ ఇష్టం. సో మీకు ఈ బడ్జెట్ ఎంత యాడ్ అవుతుందని మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ప్లేసెస్కి డే టూర్స్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఓన్ వెహికల్ తీసుకెళ్ళినా కూడా సిమిలర్ వస్తుంది కాస్ట్. బట్ ఏంటంటే మీకు డ్రైవింగ్ చేసే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, నీట్గా. ఎందుకంటే మీకు డే టూర్స్కి వెళ్తే మీకు బస్ ఛార్జీలు అవన్నీ మిగిలిపోతాయి. అవన్నీ మీరు ఫ్యూల్కి పెట్టుకోవచ్చు, తిండికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్లేస్లో ఐస్లాండ్లో టికెట్ లేనివి లైక్ బ్లూ లగూన్ కానీ ఇలాంటి కొన్ని తప్ప మిగతావన్నీ కూడా టికెట్ లేకుండా, వాటర్ ఫాల్స్ కానీ ఇలాంటివన్నీ టికెట్ లేకుండా చూసి వచ్చేయచ్చు.
అండ్ బ్లూ లగూన్ 12,000 కొంచెం ఎక్కువ అనిపిస్తే దానికి ఆల్టర్నేటివ్ కూడా కొన్ని ఉన్నాయి వేరేవి, ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. సో ఇది ప్లాన్. ఐదర్ ఫ్యామిలీతో వెళ్ళి డే టూర్స్ బుక్ చేసుకుంటారా, లేదా ఐస్లాండ్లో దిగిన తర్వాత కార్ రెంటల్ తీసుకొని మొత్తం ఐస్లాండ్లో ఒక సర్కిల్ వేస్తారా అనేది మీ చేతుల్లో ఉంది ఇంకా. సో అది మీ కేపబిలిటీ ఆర్ మీ బడ్జెట్ని బట్టి చూసుకోండి. ఓన్గా వెళ్తే డే టూర్ బుక్ చేసుకుంటే 2 నుంచి 2.5, ఆర్ కార్ తీసుకొని ఇలా తిరిగితే 2.2 నుంచి 2.7 వరకు అవ్వచ్చు. ఎందుకంటే కార్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 0 డిడక్టబుల్ ఇన్సూరెన్స్ ఉన్నది తీసుకోండి. ఎందుకంటే ఐస్లాండ్లో ఎప్పుడు ఎటు నుంచి ఏమొచ్చి తగులుతాయో తెలియదు. ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఏమైనా కూడా కొంచెం ఛార్జీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 0 డిడక్టబుల్ ఇన్సూరెన్స్ ఉన్నది మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది ప్లాన్. ఓన్గా వెళ్ళిన వాళ్ళకి 2 నుంచి 2.5లో అయిపోగొట్టవచ్చు డిసిప్లిన్గా ప్లాన్ చేసుకుంటే. కార్ రెంటల్ తీసుకుని ఇట్లా తిరుగుతాను అనుకుంటే ఒక 20,000 పెరగవచ్చు. సో అది ఐస్లాండ్ యొక్క డీటెయిల్స్. నాకు తెలిసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చానే అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయినా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఐస్లాండ్తో పాటు ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లైక్ ప్యారిస్ది కానీ ఫ్రాంక్ఫర్ట్ కానీ. ఒకసారి చూసి మీకు ఐడియా వస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఫుల్ టూర్ ప్లాన్ కోసం వెయిట్ చేయండి. ఆస్ట్రియా వస్తుంది, మేబీ అది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటారేమో చూడండి. ఓకేనా గైస్, మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.